ఓం శ్రీమాత్రే నమః. మా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు మన జీవితం పుట్టుకను నిర్ణయించబడుతుంది అనే విషయం ఎప్పుడూ కూడా అదే అంశంగా ఉంటుంది. నిజానికి చాలామంది మన జననం ముందే ఈ విధి నిర్ణయించబడుతుందని అందరూ నమ్ముతారు. మరికొంతమంది అయితే ఒక వ్యక్తి యొక్క చర్యలు అతని విధి నిర్ణయిస్తాయని నమ్ముతారు. ఈ విధి అదృష్టం కర్మలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి తన ముందుగా నిర్ణయించిన విధి కారణంగా పాపపుణ్య చర్యలను పాల్పడుతున్నాడు, లేదా అతను తాను చేసే పనుల ద్వారా తన విధిని సృష్టించడం లేదా తెలుసుకోవడంలో సహాయపడుతుంది. కర్మలలో ఎవరు ఎక్కువ శక్తివంతులో ఈ వీడియోలో పూర్తిగా తెలుస్తుంది. విధి నిజంగా మన చర్యల ద్వారా సృష్టించబడిన గరుడ పురాణం, హిందూ గ్రంథాలు, సనాతన ధర్మంలో ఆచార్య చాణక్యుడు ఈ విషయానికి సంబంధించి చాణక్య నీతిలో ఏం చెప్పారో, దీంతో పాటు ముస్లిం, క్రైస్తవ, ఇతర మతాల్లో ఈ విషయంపై ఏం రాయబడిందో కూడా ఈ వీడియోలో చూద్దాము. ముందుగా గరుడ పురాణంలో విధి గురించి ఏం రాయబడిందో తెలుసుకుందాం. దీని తర్వాత ఆచార్య చాణక్యుడు చాణక్యతలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీని గురించి ఏం చెప్పారో కూడా చూద్దాం. హిందూ మత గ్రంథాలలో మరణం తర్వాత శరీరం మాత్రమే నాశనం అవుతుంది, కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదని రాయబడింది. గరుడ పురాణంలో మొత్తం 85 లక్షల జన్మలలో ఉత్తమ జన్మ మానవుడిదే అని చెప్పబడింది. మనిషి పుట్టుక ధర్మాల ఆధారంగా మరణాంతరం జీవితాన్ని పొందుతాడు. అంటే మరణాంతరం మీ జీవితంలో మీరు చేసిన మంచి, చెడు, దాన ధర్మం ద్వారా మీరు జన్మిస్తారు అనేది ముందే నిర్ణయించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయితే ధర్మం, వేదాలు, పురాణాలు వంటి మత గ్రంథాలు అవమానించి దేవుణ్ణి నమ్మడో అలాంటి నాస్తికుడు తదుపరి జన్మలో కుక్కలా పుడతారని తెలుపబడింది. అలాగే ఎవరైతే మిత్రులు అనే ముసుగులో ద్రోహం చేస్తూ ఉంటారో అతను తదుపరి జన్మ ఈ భూమిపై రాబందు రూపంలో పుడతారని తెలుపబడింది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా అతని తదుపరి జీవితం, ఆ కొత్త జీవితం, అతను ఎదుర్కొంటున్న కష్టాలు ఆ వ్యక్తి పుట్టక ముందే నిర్ణయించబడతాయి. ఆచార్య చాణక్య ప్రకారం ఒక వ్యక్తి తన పనుల ద్వారా అతని మరణాన్ని ప్రభావితం చేయవచ్చు. చాణక్య నీతిలోని శ్లోకంలో పుట్టబోయే జన్మలో మానవుని యొక్క విధి తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయని తెలిపారు. ఆయువు కర్మచ వితంచ విద్యమృతం యవచ పంచతేనేహే సృజ్యంతే గర్భస్థేవే దేవదేవానః. అంటే ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మూర్తి భవించిన జీవికి ఈ 5 విషయాలంటే వయస్సు, కర్మ, సంపద, జ్ఞానం మరియు మరణ సమయంలో అతను తన తల్లి కడుపులో ఉన్నప్పుడే అదే సమయంలో అతని విధిలో రాయబడి ఉంటాయని ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా వివరించారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి సుఖదుఖాలను అనుభవించవలసి ఉంటుందని, కర్మలు ఇప్పటికి మాత్రమే కాకుండా పూర్వజన్మకి సంబంధించిన పాపపుణ్యాల చర్యలు ఆధారంగా మాత్రమే నిర్ణయించబడతాయి. పైన చెప్పబడిన శ్లోకం ప్రకారం పుట్టబోయే బిడ్డ యొక్క వీధిలో అతడు సంపద పొందగలడా, లేదా అలాగే విద్యాభ్యాసం ఎంతవరకు ఉంటుంది, మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం, ఇలా ఇవన్నీ తల్లి కడుపులోనే నిర్ణయించబడతాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం మానవుని జీవితంలో దాదాపు 101 సార్ల మరణం సంభవించే అవకాశం ఉంది. వాటిలో ఒకటి అకాల మరణం, మరొకటి కాల మరణం. అకాల మృత్యువును కర్మల ద్వారా సుఖ సంతోషాలతో మార్చవచ్చు, కానీ కాల మృత్యువు మారదు. ఈ విషయంపై శ్రీకృష్ణుడు భగవానుడు భగవద్గీతలో ఏమని చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం. మానవ వీధిని ఏది నిర్ణయిస్తుందో భగవద్గీత ప్రకారం చూసినట్లయితే మనిషి తన విధిని తానే సృష్టించుకుంటాడు. మన జీవితంలోని అడుగడుగున మన ఆలోచన, ప్రవర్తన, మన చర్యలే మన విధిని నిర్ణయిస్తాయని తెలుపబడింది. దీనికి చక్కటి ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడు జన్మ కథ. కంసుడు భవిష్యవాణి ద్వారా తన మరణం గురించి తెలుసుకొని శ్రీకృష్ణుని చంపాలనుకుంటాడు, కానీ చివరికి అతని విధి ప్రకారం కంసుడి తల్లి దేవకి 8వ సంతానమైన శ్రీకృష్ణుడిచే చంపబడ్డాడు. ఒకవేళ కంసుడు తన విధి నుండి తప్పించుకోవడానికి అతను అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో ముందుకు సాగి ఉంటే దేవుడు అతనికి క్షమాపణ ప్రసాదించి
ఉండవచ్చు, కానీ అతను అధర్మ మార్గంలో ముందుకు సాగాడు మరియు అతను చేసిన పాప పనుల వల్ల అతను మరణించాడు. సనాతన ధర్మ గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం కంసుడు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి జీవి యొక్క విధి పుట్టుకకు ముందే నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడు, అతను ఏమి చేస్తాడు మరియు అతను తన జీవితమంతా ఎలా గడుపుతాడు, ఇవన్నీ అతను పుట్టుకకు ముందే నిర్ణయించబడతాయి. దాని ప్రకారం అతని తదుపరి జన్మ జరుగుతుంది. కానీ మనం వీటన్నిటినీ విధి మాత్రమే నిర్ణయిస్తుందని అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే విధి కర్మ ద్వారా కూడా మార్చవచ్చు. ఇస్లాంలో వివిధ ఇస్మత్ అంటారు. ఖురాన్ ప్రకారం ఈ ఇస్మత్ అల్లాహ్ ఇష్ట ప్రకారమే జరుగుతాయి. హిందూ మతంలో వీధిని ప్రారంభించు అని అంటారు. ప్రారంభం అంటే మన ప్రస్తుత జీవిత గత జన్మలో సంచితమైన అనుకూలత లేదా ప్రతికూల కర్మల ఫలితం. హిందూ పురాణం ప్రకారం మన గతి మన గత కర్మల ద్వారా నిర్ణయించబడుతుంది. అయితే వీటిని మన ప్రస్తుత కర్మలు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన పనులను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి మరియు మన విధిని కూడా అంగీకరించాలి. బైబిల్ ప్రకారం మన ప్రపంచంలో కర్మ పెద్ద పాత్ర పోషిస్తుంది. దేవుడు తన ప్రజలను వారి క్రియల ప్రకారం తనతో ఉంచుకుంటాడు మరియు తన విధి అంటే తన పనులను ఎక్కువగా విశ్వసించే వ్యక్తిని ఇబ్బంది నుండి రక్షిస్తాడని బైబిల్ చెబుతుంది. కర్మ మరియు విధి మధ్యలో ఏది శక్తివంతమైనది మరియు ఏది ముఖ్యమైనది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పాలంటే ఇది చాలా వివాదాస్పదమైన వ్యక్తిగత ప్రశ్న. కొంతమంది అంటారు కర్మ చాలా ముఖ్యమైనదని, మరికొందరు అంటారు విధి అత్యంత ముఖ్యమైనది అని. ఇంకొంతమంది కర్మ మరియు విధి రెండూ చాలా ముఖ్యమైనవి అంటారు. కానీ పురాణాల ప్రకారం విధి కంటే కర్మ చాలా ముఖ్యమైనదని చెప్పబడింది. నిజానికి మనం చేసే పనుల యొక్క కర్మ ద్వారా మన విధిని కూడా మార్చవచ్చు. మరియు నా దృష్టిలో కర్మ మరియు విధి రెండూ చాలా ముఖ్యమైనవి అంటారు. ఎందుకంటే విధి మన నియంత్రణలో ఉండదు, కాకపోతే కర్మ మన నియంత్రణలో ఉంటుంది. అందుకే మనం చేసే మంచి పనులు కర్మతో మన విధి మార్చగలిగే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చారు. కాబట్టి కర్మ మరియు విధి మన జీవితాల్లో చాలా ముఖ్యమైనవి. వాటిని సద్వినియోగం చేసుకోవటం మనపై ఆధారపడి ఉంటుంది. చూశారు కదా ఇవాల్టి వీడియో. మరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.